హలో అండి, వ్యాలంటైన్స్ డే రానే వచ్చింది. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? అసలు ఈ డే ఎందుకు జరుపుకోవాలి? అసలు ఈ డే రోజు లవర్స్ మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? ఎప్పుడొచ్చింది? ఈ ఫిబ్రవరి 14 ఎందుకు వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. దానికి కూడా ఒక హిస్టరీ అయితే ఉందండి. క్రీస్తు శకం 2070లో వ్యాలంటైన్ అనే ఒక క్రిస్టియన్ ప్రీస్ట్ ఉండేవాడు. అయితే రోమ్ చక్రవర్తి క్లాడియస్ ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చాడు. అసలు మ్యారేజెస్ చేయకూడదు అని చెప్పేసి ఫిక్స్ చేశాడనమాట. కానీ ఈ ప్రీస్ట్ వ్యాలంటైన్కి మాత్రం చాలా ఇష్టం అండి. లవ్ ఉంటే చాలు ఎవరైనా హ్యాపీగా ఉంటారో అనుకుంటారు. ఈ రాజు ఉన్నాడు కదా, ఈ క్లాడియస్కి మాత్రం ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గిపోద్ది, అందుకే ఈ చట్టాన్ని ఫిక్స్ చేశానని చెప్పేసి ఎవరికి మ్యారేజెసే వద్దు అని చెప్పేసి కరాఖండిగా చెప్పాడనమాట. కానీ ఈ వ్యాలంటైన్ ఉన్నాడు కదా, ఈయన మాత్రం ఎవరికి తెలియకుండా మ్యారేజెస్ చేసేసేవాడు. ఈ విషయం రాజు వరకు వెళ్ళాక ఈ వ్యాలంటైన్ని తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఈ జైల్లో ఉండేటప్పుడు ఈ జైలు అధికారి ఉంటాడు కదా, ఆయనకు ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆవిడికి కళ్ళు కనిపించదు. ఆల్రెడీ ఈ వ్యాలంటైన్ ప్రీస్ట్ కాబట్టి ఆ అమ్మాయికి ఏదో రకంగా కళ్ళు తెప్పించాడనమాట. సో ఆ అమ్మాయికి కూడా ఈ వ్యాలంటైన్ అంటే చాలా ఇష్టం. అయితే రేపు ఆయనకి ఉరిశిక్ష వేస్తున్నారు అన్నప్పుడు ముందు రోజు ఆ అమ్మాయికి ఒక లెటర్ రాశాడనమాట, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఆయన గుర్తుగా ఆ ఫిబ్రవరి 14న ఏ రోజైతే ఆయన్ని ఉరిశిక్ష వేశాడో ఆ రోజే వ్యాలంటైన్స్ డేగా ఫిక్స్ చేశారు.